ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సరస్వతి, నిజానిజాలు తెలుసుకోకుండా ఎందుకు కొట్టేవాణ్ణి? పార్వతి నాకంతా చెప్పింది. మీరు కొంచెం సేపు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. గొడ్డుకో మాట మనిషికో దెబ్బ అంటారు. నీకెన్నిసార్లు చెప్పినా వినట్లేదు. తల్లిని కాబట్టి పశువుని కన్నాను అనలేను. కాని నువ్వు మాత్రం ఒక దుర్మార్గుడు కంటే నీచంగా ప్రవర్తిస్తున్నావు. పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నావు. ఏదో కష్టపడి నీ పెళ్లి చేస్తే బుద్ధిగా కాపురం చేసుకోకుండా నీ ఇష్టానికి విడాకులిస్తానంటావా? ఏ ఆటలుగా ఉందా? విడిపోవడం అంటే అంత సులభం అనుకున్నావా? అమ్మా, నీ కోపం రావడంలో అర్థం ఉంది కాదన్ను. కానీ ఒక్కసారి నేను చెప్పేది విను. చూడమ్మా, విడాకులకి తను కూడా ఒప్పుకుంటూ సైన్ చేసింది. మన దారులు వేరు, ఇద్దరి ఇష్టాలు వేరు, ఇద్దరం కలిసి ఉండలేం. నేను నా బావతోనే ఉంటానని, మ్యూచువల్గా విడిపోదామని డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసింది. తన పేరు మీద ఉన్న ఆస్తిని తిరిగి నా పేరు మీద రాసింది. ఇప్పుడు ఇంటికొచ్చాక ఏమైందో ఏమో, అడ్డం తిరిగి నేను మోసం చేసి సంతకాలు పెట్టించుకున్నానంటుంది. అంత అబద్ధం అత్తయ్య. ఇదిగో ఇలాగే అబద్ధం అని చెప్పి వాదిస్తుంది. రిషి, వీణది వాదన కాదు, ఆవేదన. ఎన్నో కష్టాలు అవమానాలతో వచ్చి ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టింది. బాధపడుతున్న కాపురం చేస్తుంది, ఆఫీస్ పనులు చేసుకుంటుంది. నేనే ఆఫీస్కి వెళ్ళమని చెప్పలేదుగా. నువ్వు చెప్పలేదు రిషి. ఇంటి ఇల్లాలుగా అన్నీ చేసుకోవడం తన బాధ్యత. అలాంటి వీణ మీద నిందలు వేశావు, అవమానించావు. అయినా నువ్వు మారుతావు. ఈ రోజు కాకపోతే రేపైనా తన కాపురం చక్కబడుతుందని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్న వీణ ఎందుకు విడాకులివ్వడానికి ఒప్పుకుంటుంది? చాలే ఆపు పార్వతి. కాకి పిల్ల కాకి ముద్దని మొగుడిని వదిలేసి బావతో కాపురం చేస్తానంటే మేనత్తగా నువ్వు ఒప్పుకుంటావేమో గాని నా అల్లుడు ఎలా ఒప్పుకుంటాడనుకుంటున్నావు? నోర్ముయ్. మేం మాట్లాడుతున్న మాటలేంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? కళ్ల ముందే కూతురి కాపురం కూలిపోతుంటే ఏ తల్లి మాత్రం చూస్తూ ఊరుకుంటుంది? పార్వతి పరిస్థితి కూడా అదే. వీణ కాపురం నాశనం అవ్వకూడదని, దాన్ని నిలబెట్టాలని పార్వతి పడే ఆవేదన నువ్వు లెక్కలేనంతగా, అర్థం లేనట్టుగా, వరస లేకుండా మాట్లాడతావా? కొంచెం కూడా జ్ఞానం లేదా? వీణ, ఏం జరిగిందో నువ్వు చెప్పు. మీరు పార్వతత్తయ్య కలిసి ఇక్కడ నాకు భద్రత ఉంటుందని చెప్పాకే కదా పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడేమో. వీణా, మీ మధ్య ఏం జరుగుతుందో, మీరెందుకు ఇలా దూరంగా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. సరస్వతి, మన కొడుకు కాపురం ఎందుకు ఇలా అవుతుంది? వాడు బాగుండాలని కోరుకోవడమే పాపంలా ఉంది. పార్వతి, వీడి కాపురానికి ఎవరో దిష్టి పెట్టారు. మొన్నే కదా ఎవరు ముందు వారసునిస్తే వాళ్ళకి కంపెనీ రాసిస్తానని చెప్పాను. కానీ ఇంతలోనే వాళ్ళు విడిపోయేదాకా వచ్చారు. కర్మరా అన్నయ్య, అదే నా కూతుర్ని భాగ్యం, నిన్ను నోరెత్తద్దు అని చెప్పానా? మీ ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ వీణ ఏ పరిస్థితుల్లో ఉందో మీ అందరికంటే నాకే బాగా తెలుసు. ఒకరోజు నా దగ్గరకొచ్చి కన్నీళ్లు పెట్టుకుని ఇక్కడ జరిగిందంతా చెప్పింది. నేను వీణకి ఓదార్పు చెప్తూ
ఆడదాని మెళ్ళో 3 ముళ్ళు పడ్డాక పుట్టింటికి చుట్టానివవుతావు, మెట్టింటికి సొంత మనిషివవుతావు అని చెప్పాను. ఒక్కసారి ఈ బంధంలోకి అడుగు పెట్టాక వెనక్కి వెళ్లడం సాధ్యపడదు అని చెప్పాను. మారే కాలంతో పాటు నీ కాపురానికి పట్టిన మబ్బులు కూడా వేడతాయి, ఓర్పుగా ఉండు అని నేను చెప్పిన నా మాటకి గౌరవం ఇచ్చి ఇక్కడుంటోంది. అది మీకు తెలుసా? అమ్మమ్మమ్మమ్మ చింపొద్దమ్మా. ఎందుకు చింపొద్దు? నువ్వెలాంటి నాటకాలు ఆడతావో నేను అంచనా వేయలేననుకుంటున్నావా? నేను కూడా వీణ డివోర్స్ కావాలని సైన్ చేసిందంటే నమ్మలేదమ్మా. వీడే తన మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇలా ప్లాన్ చేసి ఉంటాడు. అనయ్య నీకేం తెలుసని కామెంట్ చేస్తావు? ఎరా, వాణ్ నోరు ముయించాలని చూస్తావేంటి? నీ కన్న తల్లిగా నీ ఆలోచనలు ఎలా ఉంటాయో నేను కనిపెట్టలేనా? కుక్కతో ఒక వంకర అన్నట్టుగా నీ బుద్ధి కూడా ఎప్పుడూ వంకరగానే ఆలోచిస్తుంది. ఇంకోసారి విడాకులు అనే మాట నీ నోటి నుంచొచ్చిందంటే మాత్రం ఆ రోజే నీ చివరి రోజవుతుంది. జాగ్రత్త. లాయర్ గారు, మీరు నిజంగానే లా చదివారా లేదంటే ఫేక్ సర్టిఫికెట్తో ప్రాక్టీస్ పెట్టారా? అలా అంటారేంటి మేడం? కష్టపడి ఎగ్జామ్ రాసి LLB పట్టా సాధించాను. మరైతే డివోర్స్ ఇవ్వాల్సిన ప్రాసెస్ తెలిసి కూడా ఇలా దొంగ సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్ని కోర్టులో సబ్మిట్ చేసి డివోర్స్ ఇప్పిస్తారా? అది చట్టరీత్యా నేరం తెలుసా మీకు? మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే ఏంటో తెలుసా? మ్యూచువల్ కన్సర్న్ అంటే భార్యాభర్తలిద్దరిని కూర్చోపెట్టి ఇరువురి సమ్మతిపై సంతకాలు పెట్టాలి. పెట్టారా? నిజంగానే అలా జరిగిందా? మినిమం కామన్ సెన్స్ లేనివాడివి నువ్వెలా లాయర్ అయ్యావు? ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు బయటికి. రిషి, గుర్తుపెట్టుకో, వీణా విషయంలో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. వీణ కళ్లలో సంతోషంతో ఆనంద బాష్పాలు రావాలి గాని కష్టంతో కన్నీళ్లు వచ్చాయని తెలిస్తే మాత్రం నువ్వు జన్మంతా కన్నీళ్లతో కాలం గడిపే శిక్ష వేస్తాను. జాగ్రత్త. ఇంట్లో అందరూ జాగ్రత్తగా వినండి. వీణ అత్తలా చెప్తున్నాను. వీణని గాని ఎవ్వరైనా ఇబ్బంది పెట్టారు అని తెలిస్తే డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టి రిషిని జైల్లో పెట్టిస్తాను. రై, చూసావా? మీ అమ్మ మనసు ఎంత బాధపడుతుందో చూసావా? ఎందుకురా వీణని మోసం చేసి విడాకులు ఇవ్వాలని చూసావు? ఇంట్లో ఆడది కన్నూరి పెడితే ఏ కుటుంబం కూడా బాగుపడదు. రై, నీ ఈగోని పక్కన పెట్టి వీణకి సారీ చెప్పు. డాడ్, నేను ఏంట్రా ఎదురు చెప్తున్నావు? చెప్పించాయ్. సారీ డాడ్, నేను చెప్పను. ఈ అహంకారమేరా నిన్ను నాశనం చేస్తోంది. నీ తలపొగరు పక్కన పెట్టి చెప్పింది చెయ్యి. భర్త భార్యకి సారీ చెప్పడం ఎక్కడైనా ఉందా? కావాలంటే వేణనే సారీ చెప్పమను. భాగ్యం, ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తాలే, ఆవిడ గారు వచ్చాక అంతా ఆవిడిష్టమేగా. నా మొహం మండా. రై, సారీ చెప్తావా చెప్పించనా? సారీ. ఏం నటిస్తున్నా వీణా? నీ నాటకానికి తొందరలోనే తెరదించుతాను. సరస్వతి, వాడు చేసింది తప్పు. దానికి నేను కూడా క్షమించను. అన్నీ సర్దుకుంటాయి, ఇంతటితో వదిలేసాయి. రిపీట్ అవ్వకుండా నేను జాగ్రత్త పడతాను. అది చూద్దాం. రిపీట్ అయితే మాత్రం అమ్మా, బాధపడకు. వీణ మంచి కోరి పెళ్లి చేశావు. రిషి మారతాడని నమ్మావు. కానీ
మనం ఒకటి తలిస్తే విధి మరొకటి తలిచింది అన్నట్టుగా వాడు మారలేదు. వీణకి బాధలు తప్పలేదు. ఇప్పటికీ తనకేమవుతుందో అన్న భయం నాకుందమ్మా. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నేనున్నాను. ఈ చేతులతో వీణ జీవితాన్ని అగ్నిగుండంలోకి తోశానని ఇప్పుడు అనిపిస్తోంది కార్తీక్. కసాయివాడైన నా కొడుకు చేతిలో ఒక అమాయకురాలి జీవితాన్ని పెట్టాను. ఒక విధంగా వీణ కన్నీళ్లకి నేను కారణమయ్యాను. నేను చేసిన తప్పుకి ఆ కష్టాలన్నీ నా కోడలికొచ్చాయి. సీతమ్మ తల్లి ఎప్పుడు తన జీవితం బాగుపడుతుంది? బాధపడకమ్మా. ఆ ఇంటికి కోడలిగా వెళ్ళిన అమ్మాయిని కోడలనే బంధం తెంచుకుని అంత సులభంగా బయటపడలేరు. పంజరంలో ఉన్న చిలకని విడుదల చేసినట్టుగా కాపురాన్ని చెడగొట్టుకుని బయటపడమని చెప్పలేను. అలాగని వీణకేదైనా ప్రమాదం జరిగితే భరించలేను. నాకేం తోచటం లేదు కార్తీక్. ఏ దారిలో వెళ్ళి వీణని కాపాడుకోవాలో దిక్కు తోచటం లేదు. కళ్ళ ముందే వీణ కాపురం అల్లకల్లోలం అవుతుందని తెలుసమ్మా. నా హద్దుల్లో నేనున్నా సరే ఋషి మాటలతో వీణం తూట్లు పడుస్తూ ఉంటే మనసు చంపుకొని చూడాల్సిన కర్మ పట్టిందమ్మా. వీణ చూసే దీనమైన చూపులకు నా దగ్గర సమాధానమే లేకుండా పోయింది. బాధపడకు వీణ అని ఓదార్చడానికి అవకాశం కూడా లేకుండా పోయింది. ఒకవేళ ఓదారిస్తే అదో తప్పు. అలా చేస్తే అపార్థాలు తీసి ఇంకా ఇంకా గుండెపై పిడిగుద్దులు గుద్దినట్టుగా బాధించే మాటలు వినాల్సి వస్తుందమ్మా. ఇంతకన్నా శిక్ష మరొకటి ఉంటుందా అమ్మా? ఉరితాడు బిగుసుకున్నట్టుగా విలవిల్లాడ్డం తప్ప నేనేం చేయలేని అసమర్థున్నయ్యానమ్మా. కార్తీక్, కార్తీక్, నన్ను ఆపొద్దమ్మా. ఏం చేస్తున్నావు? ఆగు. కార్తీక్, 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 నా మాట విను. నీ కోపంలో అర్థం ఉంది కార్తీక్. కానీ ఇప్పుడు మనం ఆవేదన పడ్డం తప్ప ఏమీ చేయలేం. చూద్దాం. ఇందాక రిషితో పాటు మీ నాన్నకు కూడా వార్నింగ్ ఇచ్చొచ్చాను. ముందు ముందు ఎలాంటి మార్పులు వస్తాయో చూసి దాన్ని బట్టి ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. రిషి నెవరుగప్పిన నిప్పమ్మ వార్నింగ్లతో ఇంకా రెచ్చిపోయి కొత్త ప్లాన్లతో వీణని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. వీణకి ఏ క్షణంలో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అని భయంగా ఉందమ్మా. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు చెప్పినట్టుగా కరెక్షన్స్ చేసి రెడీ చేసి ఫైల్ తీసుకొచ్చాను మేడం. మీరు సైన్ చేస్తే మెటీరియల్ డిస్పోజ్ చేస్తాం. రిషి, నన్ను దెబ్బ కొట్టాలని చూసావు. రివర్స్లో నీకే దెబ్బ పడింది. ఇప్పుడు నా స్ట్రెంగ్త్ డబుల్ అయింది. సిల్వర్ జూబ్లీ ఇయర్ ఫంక్షన్ లోపు నా టార్గెట్ రీచ్ అవ్వాలి. సరస్వతి ఇచ్చిన వార్నింగ్కి రిషి వాళ్ళు ఇంకా అలర్ట్ అయ్యి రకరకాలుగా నన్ను టార్గెట్ చేస్తారు. నేను ఇంకా అలర్ట్గా ఉండాలి. పగపట్టిన సింహం దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తా. తండ్రి కొడుకుల్ని రోడ్డు మీదకు లాగుతాను. ఇంత పచ్చిగా బరిదెగించినా కూడా దాన్ని వదిలించుకోలేకపోతున్నాను. అయ్యో, అల్లుడు అల్లుడు అల్లుడు, శాంతించు అల్లుడు, శాంతించు. వీణ మీద చూపించాల్సిన కోపం ఫ్లవర్ వాజ్ మీద చూపిస్తావేంటి? దాన్ని పీక పిసిగి చంపేయాలనుంది. కానీ మా అమ్మ ఏం చెప్పి వెళ్ళిందో విన్నావు కదా.
దాని మీద ఈగ కూడా వాలకూడదని చెప్పింది. ఆ వార్నింగ్ చాలదన్నట్టు మా డాడ్ నాతోనే సారీ చెప్పించాడు. ఇవన్నీ గుర్తొస్తుంటే ఇప్పుడే వెళ్ళి వీణని షూట్ చేయాలనుంది. రిషి 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 తప్పనిసరి పరిస్థితుల్లో నీతో సారీ చెప్పించాను, నిన్ను హర్ట్ చేయాలని కాదు. నువ్వు చేసింది నాకు కూడా నచ్చలేదురా అన్నయ్య. మొగుడిగా వాడు పరువు ఏమవుతుందోనని క్షణమైనా ఆలోచించావా? ఆవిడ గారికి నువ్వు బెండైపోయావు, వీడి బెండు తీసావు. నా మొహం మండ. అన్నీ ఆయనే చెప్తారు, మళ్ళీ ఆయనే వద్దంటారు. నాకు అర్థం కాదు. నేను ఆటలో అరటిపండు నా డాడ్. టార్గెట్ రీచ్ అవ్వాలంటే ప్లానింగ్ ఉండాలిరా. కొన్ని సందర్భాల్లో సమయానికి తగ్గట్టు సమయస్ఫూర్తితో ప్లానింగ్ని మార్చుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్ళలేదంటే టార్గెట్ రీచ్ అవ్వలేం. ఇందాక నువ్వు మీ అమ్మ ముందు దొరికిపోయినప్పుడు కేవలం నిన్ను అక్కడి నుంచి తప్పించాలనే ఉద్దేశంతోనే కొట్టాలని చూశాను, సారీ చెప్పించాను. పరిస్థితి చేజారక ముందే జాగ్రత్త పడి తండ్రిగా నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. అందుకే అలా చేశాను. అప్పుడు మీ అమ్మ నా ఆవేశంలో నిన్ను జైలుకి పంపించేది తెలుసా? అలాగైతే ఆ వీణని చంపి మరీ జైలుకి వెళ్ళేవాణ్ణి. అలాంటి పనులు చేయగలడు. ఆ దిక్కుమాలిన మొహం దానికోసం నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? చూడు రిషి, మీ అమ్మ అడ్డున్నంత వరకు నువ్వనుకున్నంత తేలిగ్గా వీణని అడ్డు తొలగించుకోలేవు. మనకి టైం బాగుండి ఛాన్స్ దొరికితే అప్పుడు వీణని అడ్డు తొలగించుకోవాలి తప్ప అదే పనిగా మీ అమ్మకి ఎదిరితే మాత్రం వీణని ఏం చేయలేం. అలా చేయాలని చూస్తే మనిద్దరిని కంబైన్డ్గా జైలుకి పంపిస్తుందిరా మీ అమ్మ, గుర్తుపెట్టుకో. సింహం రంగంలోకి దూకితే ఏ జీవైనా అడ్డొస్తుందా అల్లుడు? మీ అమ్మ కూడా అంతే. నేనెంత సపోర్ట్ చేయాలని చూసినా నా నోరు ఎలా మూయించిందో చూసావుగా. మీ నాన్న సంగతి సరే సరి. నాకు ఛాన్స్ కోసం ఎదురు చూసే తీరిక లేదు. ఇప్పుడే వెళ్ళి దాని ఫోటోకి దండ పడేలా చేస్తా. రిషి ఆగరా. నిన్ను ఎవరు ఎంత హేళన చేసినా నువ్వు తొందరపడకూడదు. హేళన చేసిన వాళ్ళతో కూడా సలాం కొట్టించుకునే సత్తా ఒక్క కాలానికే ఉంది. టైం కోసం ఎదురు చూస్తుంటే ఆ వీణ ఎందుకు కూరుకుంటుంది? ఇప్పటికే ఎక్కడో ఎక్కి కూర్చుంది. ఇంకా లేట్ చేస్తే మన నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది. రేయ్, కలిసొచ్చినోడు తొందరగా ఎదుగుతాడు. కష్టపడేవాడు, అవమానాలు భరించేవాడు కాస్త లేట్ అయినా ఎదుగుతాడు. గేదెకి గడ్డి దొరికినంత ఈజీగా సింహానికి జింక దొరకదు. సో తొందరపడకు. టైం వచ్చినప్పుడు బయట ప్రపంచానికి తెలియకుండా సీక్రెట్గా చెయ్యాలి. అర్థమైందా? వీణకు నాకు సంబంధం అంటగట్టి అన్యాయంగా డైవర్స్ ఇవ్వాలని చూస్తున్నావంట. కొంచెమైనా సిగ్గు రోషన్ లేవా? అమ్మాయిని అడ్డు పెట్టుకుని నా మీద కక్ష తీర్చుకోవాలని చూస్తావేంట్రా? డైరెక్ట్ గా నాతో తలపడు, నువ్వో నేనే తేల్చుకుందాం. అంతేగాని వీణకు అన్యాయం చేయాలని చూస్తే మాత్రం నీ కాళ్ళు చేతులు విరగొట్టమని సరస్వతమే చెప్పింది. రారా, టచ్ చేసి చూడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే చెయ్యరా. రారా, నీ అంతు చూడందే వదలను. బావ మరదళ్ళు కలిసి నా లైఫ్తో ఆడుకోవాలని చూస్తారా? మీకు లైఫ్ లేకుండా చేస్తానరా. ఇంకొకసారి ఆ మాట రిపీట్ చేస్తే ఇక్కడే పాతేస్తానరా కొడక్క. అన్నయ్య, రిషి అర్జెంట్గా ఇంటికి రారా. వస్తున్నా. చెప్తా.
ఎవరన్నా అంబులెన్స్ ఫోన్ చేయండి తొందరగా. కారులో ఉన్న వాళ్ళని కిందకి దింపి 4 బీకి పోలీసులకు అప్పచెబుదాం. ఏయ్ దిగు రా, రా బయటికి. ఏయ్, దిగండి. రండి బయటికి. దిగు చెప్పేది. దిగు లేదా? దిగు. ఏంటమ్మా మీ డబ్బున్న వాళ్ళకి రోడ్డు మీదకి వస్తే కళ్ళు కనపడవా? తొక్కేసుకుంటూ వెళ్ళిపోతారేంటి? నా తప్పేం లేదు, అతనే రాంగ్ రూట్ లో వచ్చి గుద్దాడు. యాక్సిడెంట్ అయ్యాక అందరూ చెప్పేది ఇదేలే. మీరేం చేసినా అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? నిజం చెప్తే నమ్మరేంటి? నా తప్పేం లేదు. మర్యాదగా అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్ళు, లేకపోతే బాగోదు. ఏంటట చూస్తున్నావు? ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్తావా లేదా, లేక పోలీసులకు ఫోన్ చేయమంటావా? చెప్పు. అయ్యో, నేను చెప్పేది వినకుండా మీ అంతటి మీరు డెసిషన్ తీసుకుంటారేంటి? తప్పు చేసిన వాళ్ళతో మాట్లాడరా. ఆ పొగ దిగల 4 పేకండి. ఏయ్ నిన్ను రండి. హలో 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 ఆగండి ఆగండి. ఇందులో తన తప్పేం లేదు. నేనే రాంగ్ రూట్లో వచ్చి కారుని గుద్దేశాను. తననేమనకండి. నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ వెళ్ళిపోండి. ప్లీజ్ వెళ్ళండి. సారీ. అయ్యో, దెబ్బలు కూడా తగిలాయే. హాస్పిటల్కి వెళ్దాం పదండి. అవేం పెద్ద దెబ్బలు కాదులేండి. ఇట్స్ ఓకే. నేనే ఫోన్ మాట్లాడుతూ ఎదురుగా వస్తున్న మీ బైక్ ని గుద్దేశాను. తప్పు నాదే. అయినా సరే తప్పు మీదన్నట్టుగా వాళ్ళతో చెప్పి నన్ను సేవ్ చేశారు. ఇట్స్ ఓకే అండి. బట్ ఇంకోసారి డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం కాల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దు. మీ పేరు? కార్తీక్. మీ పేరు చెప్పారు, మరి నా పేరు అడగరా? చెప్పాలని ఫిక్స్ అయ్యారుగా, చెప్పండి. మై నేమ్ ఇస్ మాలిని. లండన్లో రీసెంట్గా MBA పూర్తి చేశాను. నిన్న రాత్రి ఇక్కడికి వచ్చాను. ఓకే బాయ్. అప్పుడే వెళ్ళిపోతారేంటి? అర్జెంట్గా వెళ్ళాల్సిన వర్క్ ఉందండి, సో ప్లీజ్. కార్తిక్, ఐ లవ్ యూ. ఏమన్నా? ఎస్, మీరు విన్నది కరెక్టే. ఐ లవ్ యూ. డాడ్, ఆఫీస్కి వెళ్ళొస్తా డాడ్. ఓకే రిషి. మావయ్య, నన్ను బ్లెస్ చేయండి. ఈ రోజు నుంచి నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నాను. గాడ్ బ్లెస్ యూ తల్లి. సడన్ గా ఆఫీస్కి వెళ్ళాలన్న నిర్ణయం ఏంటమ్మా? ఆ నిర్ణయం నాదమ్మా. వేదో ఆఫీస్కి వస్తే వాళ్ళు గొడవ పడకుండా చూసుకుంటుందని ఇలా ప్లాన్ చేశాను. నేను వర్క్ని ప్రెషర్గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు బావగారు. ప్లెజర్గానే చూశాను. ఆ ప్రెషర్ని నేను కూడా టేస్ట్ చేయాలని వస్తున్నాను అనుకో వినా.